బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం సృష్టించింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో ఓ వృద్ధురాలికి జీబీఎస్ వైరస్ సోకింది. 2 రోజుల క్రితం వృద్ధురాలు కమలమ్మ ఈ వైరస్ బారిన పడింది. ఇక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో శానిటైజేషన్ చేశారు. గ్రామంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఇక ఎవరికీ వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. అటు బాధితురాలి కుటుంబంలో కూడా ఎవరికీ వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించారు వైద్యాధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్, ప్రస్తుతం కమలమ్మ పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా గ్రామంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఎవరికైనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి ఏంటి? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సుధాకర్? పవన్, ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అలసందపల్లి గ్రామంలో ఏదైతే జీబీఎస్ కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే ఈమె ఆరోగ్యం మాత్రం కొంచెం విషమంగా ఉన్నప్పటికీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈమెకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఏదైతే జిల్లాలో ఈ అలసందపల్లి గ్రామంలో ఒక మహిళకు వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించడంతో అధికారులు మొత్తం అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అయితే ఆ అలసంద గ్రామంలో మాత్రం వైద్యులు ఏదైతే వైద్య శాఖ సిబ్బంది మాత్రం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికైనా ఈ వ్యాధి తీవ్రత సోకిందా అనే దానిపై ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళేసి ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ వ్యాధికి సంబంధించిన ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పితో ఎవరైనా బాధపడుతున్నారే దానిపై గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అయితే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో మాత్రం పరిస్థితిని అంచనా ఎట్లా ఉందనే దానిపై వైద్య అధికారులు మాత్రం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే వ్యాధి ఏదైతే ఈ వైరస్ మాత్రం ఏదైతే ఇతరులకు సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం అయితే కమలమ్మ పరిస్థితి ఆరోగ్యం మాత్రం కొంచెం ఏదైతే కోలుకుంటున్నట్లుగా మాత్రం ఇక అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ కమలమ్మ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా వైద్య శాఖ అధికారులు పూర్తిగా వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా పరీక్షించారు. ప్రస్తుతం మాత్రం వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అయితే గ్రామంలో ప్రతి ఇంటికి పూర్తిగా శానిటైజ్ చేసి గ్రామంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వ్యాధి లక్షల్లో ఒకరికి మాత్రమే సంక్రమిస్తుంది. ఇది ప్రకాశం జిల్లా మొదటి కేసు అయిందని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కేవలం పక్షవాతం లాంటి జబ్బు, ఇది వైరస్ అయినా ప్రమాదకరమైంది కాదని చెప్పేసి వైద్య అధికారులు తెలుపుతున్నారు. ఈ వైరస్ ఇతరుల సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి కాదని ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఏదైతే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఈ వైరస్ అనేది సోకకుండా ఉంటుందని చెప్పేసి వైద్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. పవన్, రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.